ఓకే. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చి జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే టాపిక్ని మనము ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యొక్క స్లోగన్ వన్ నేషన్, వన్ మార్కెట్, వన్ ట్యాక్స్. సింపుల్గా చెప్పాలంటే ఒకే దేశం ఒకే పన్ను అని ట్యాగ్లైన్తో పనిచేస్తుంది. జిఎస్టీ రాకన్నా ముందు వ్యాట్ ఉండేది. వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఈరోజు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ప్లేస్లోనే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది వేయడం జరిగింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లోకి వచ్చిన థింగ్స్ పైన మనం జిఎస్టీ వేస్తున్నాము. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లోకి రాని వాటిపైన మనం ఇంకా వ్యాటా వేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్, డీజిల్ లాంటి పెట్రోలియం లూబ్రికెంట్స్ ఉన్నాయి. పెట్రోలు, డీజిల్ లాంటి పెట్రోలియం లూబ్రికెంట్స్ అనేవి జిఎస్టీలోకి రాలేదు. ఈరోజు ఇంకా మనం దాని మీద వ్యాటా వేస్తున్నాం. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని తీసుకొచ్చిన మొట్టమొదట స్టేట్ హర్యానా. హర్యానా కంట్రీ వాళ్ళు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ని తీసుకొచ్చారు. ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ప్లేస్లో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉండాలని చెప్పి 2003లో విజయ్ కేల్కర్ ఆనంద్ దాస్ గుప్తా 2003 అనే ఇయర్లో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ప్లేస్లో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని తీసుకొని రావాలని చెప్పి విజయ్ కేల్కర్ గారు అండ్ ఆనంద్ దాస్ గుప్తా అనే వీళ్ళిద్దరూ కూడా రికమెండ్ చేయడం జరిగింది. సో గూడ్స్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ప్లేస్లో జిఎస్టీని తీసుకొద్దామని చెప్పి పి చిదంబరం గారు జిఎస్టీ కోసం ట్రై చేశారు, కానీ బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ప్రోగ్రెస్. జిఎస్టీ కోసం వీళ్ళు ట్రై చేశారు, కానీ అది ఎలాంటి ప్రోగ్రెస్లో కూడా లేదు. తర్వాత 2014లోని నరేంద్ర మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014లోని నరేంద్ర మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని అండ్ కొన్ని స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ని, కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని రెండింటినీ కలిపి ఒక అతిపెద్ద ట్యాక్స్గా ఫామ్ చేద్దామని చెప్పి నరేంద్ర మోదీ సర్కార్ ముందుకొచ్చింది. అయితే మీకు తెలుసు, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫినాన్స్ రిలేషన్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ అని చెప్పి ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్లో కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి రిలేటెడ్ టు ఫినాన్స్ రిలేషన్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పుడు ఆర్థిక సంబంధాల్లో మనం ఏం చేయాలి? కొన్ని చేంజెస్ తీసుకొని రావాలి. జిఎస్టీ రాకన్నా ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్వి, స్టేట్ గవర్నమెంట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏమో స్టేట్ గవర్నమెంట్వి. ఎవరి ట్యాక్సులు వాళ్ళవి. ఇప్పుడు రెండూ కలిపి ఒక ట్యాక్స్ చేయాలంటే కాన్స్టిట్యూషన్ ఏం చేయాలి? మనము అమెండ్మెంట్ చేయాలి. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడం కోసం 122 జిఎస్టీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుని తీసుకొచ్చారు. ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు పైన 2/3 మెజార్టీతో పార్లమెంట్ వారు సైన్ చేయాలి. ఉన్న రాష్ట్రాల్లో 1/2 స్టేట్స్ ఒప్పుకోవాలి. తర్వాత బిల్ పైన ప్రెసిడెంట్ గారు సైన్ చేయాలి. ఇవన్నీ జరిగినప్పుడే బిల్ అనేది యాక్ట్గా మారుతుంది. ఇప్పుడు 122 జిఎస్టీ బిల్ యాక్ట్ అవ్వాలంటే
2/3 మెజార్టీతో పార్లమెంట్ ఒప్పుకోవాలి. 1/2 స్టేట్స్ అంటే ఉన్న రాష్ట్రాలు సగం రాష్ట్రాలు ఒప్పుకోవాలి. తర్వాత రాష్ట్రపతి గారు ఒప్పుకోవాలి. ఎందుకు రాష్ట్రాలు ఒప్పుకోవాలి? రాష్ట్రాలకు సంబంధించిన ట్యాక్సులు కూడా జిఎస్టీలో కలుపుతున్నారు కాబట్టి. రాష్ట్రాల ట్యాక్సులు కేంద్రం ట్యాక్స్ రెండూ కలిపి ఒక ట్యాక్స్ అవుతుంది కాబట్టి వాళ్ళిద్దరి అప్రూవల్ ఉండాలి. ఈ 122 జిఎస్టీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ పైన 3rd ఆగస్ట్ 2016 3rd ఆగస్ట్ 2016 రాజ్యసభ ఎగువ సభ, ఎప్పటికీ రద్దు కాని సభ, సభ్యుడి పదవీ కాలం 6 ఏళ్ళు ఉన్న సభ, శాశ్వత సభ, ఉపరాష్ట్రపతి ఎక్సెప్షన్ చైర్మన్గా ఉన్న సభ, పెద్ద మనుషుల సభ, ఈ రాజ్యసభ వాళ్ళు 3rd ఆగస్ట్ 2016 ఒప్పుకున్నారు. తర్వాత 8th ఆగస్ట్ 2016 లోక్సభలు ఒప్పుకున్నారు. 3rd ఆగస్ట్ 2016 రాజ్యసభ వాళ్ళు, 8th ఆగస్ట్ 2016 లోక్సభ వాళ్ళు ఈ 122 జిఎస్టీ కాన్స్టిట్యూషన్ బిల్ని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత బిల్లు స్టేట్ గవర్నమెంట్ల దగ్గరికి వెళ్ళింది. బిల్ ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ల దగ్గరికి వెళ్ళిందో స్టేట్ గవర్నమెంట్స్ అనేవి స్టార్టింగ్ జిఎస్టీని ఒప్పుకోలేదు. ఎందుకు స్టార్టింగ్ జిఎస్టీని ఒప్పుకోలేదంటే స్టేట్ గవర్నమెంట్ల యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే పాపం, ఒకవేళ సెంట్రల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ స్టేట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రెండూ కలిసిపోయి జిఎస్టీ వస్తాయి. అసలు జిఎస్టీని ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ చేస్తారా? నిజంగా బాగా ఇంప్లిమెంట్ అవుతుందా? బాగా ఇంప్లిమెంట్ అవ్వకపోతే పరిస్థితి ఏంది అనే విషయాలన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్కి డౌట్స్ ఉండేవి. అయితే నరేంద్ర మోదీ గారు ఏమన్నారు అంటే స్టేట్ గవర్నమెంట్ని కూడా ఒప్పుకోమని చెప్పారు. జిఎస్టీ ద్వారా వచ్చే మొత్తం డబ్బుని 50:50 నిష్పత్తిలో 50% స్టేట్కి 50% సెంట్రల్కి ఇద్దరము సగం సగం పంచుకుందామని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్పారు. సో సగం సగం పంచుకుందామని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్తే స్టేట్ గవర్నమెంట్ల భయం ఏంటి? జిఎస్టీలో స్టేట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలిసిపోకన్నా ముందు, జిఎస్టీలో స్టేట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలిసిపోకన్నా ముందు ఒక 100 కోట్ల ఆదాయం వచ్చి జిఎస్టీలో కలిసిపోయిన తర్వాత 50:50 పంపకాలలో ఒక 60 కోట్ల ఆదాయం వస్తే జిఎస్టీ వచ్చిన కారణంగా స్టేట్ గవర్నమెంట్కి 40 కోట్ల ఆదాయం పోయింది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు లాస్ అయిపోతాయని చెప్పి రాష్ట్రాలు భయపడుతుండేవి. ఇలా భయపడుతున్న రాష్ట్రాలకి నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారంటే జిఎస్టీ రాకన్నా ముందు మీకు ఎంత ఆదాయం వచ్చిందో చెక్ చేద్దాం, జిఎస్టీ వచ్చిన తర్వాత మీకు ఎంత ఆదాయం వచ్చిందో చెక్ చేద్దాం. ఆ రెండిట్లకి మధ్యలో కానీ గ్యాప్ నిజంగా ఉంటాయి అంటే జిఎస్టీ రాకన్నా ముందు జిఎస్టీ వచ్చిన తర్వాత కానీ మీకు ఆదాయం తగ్గిపోతాయి. జిఎస్టీ రాకన్నా ముందు ఉన్న ఆదాయంతో కంపేర్ చేసి జిఎస్టీ వచ్చిన తర్వాత మీకు ఇచ్చే 50% ఆదాయం కానీ తగ్గిపోతే మొదటి 3 సంవత్సరాలు 100% కాంపెన్సేట్ చేస్తానని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్పారు. సో మొదటి 3 సంవత్సరాలు 100% కాంపెన్సేట్ చేస్తానని చెప్పి నరేంద్ర మోదీ గారు రాష్ట్రాలకు చెప్పారు. ఒకవేళ 4th ఇయర్ కూడా లాస్ అయిపోతే 75% కాంపెన్సేట్ చేస్తానన్నారు. అలాగే 5th ఇయర్ కూడా లాస్ అయిపోతే 50% కాంపెన్సేట్ చేస్తానని చెప్పారు. అర్థమేంటి? మొదటి 3 సంవత్సరాలు లాస్ అయిపోతాయి. జిఎస్టీ రాకన్నా ముందు ఇన్కమ్ని చూద్దాం, జిఎస్టీ వచ్చిన తర్వాత ఇన్కమ్ని చూద్దాం. ఇన్కమ్ కానీ తగ్గిపోతే మొదటి 3 సంవత్సరాలు ఎంత తగ్గిపోతే అంత 100% నేనే మీ కాంపెన్సేట్ చేస్తాను. ఒక 4th ఇయర్ లాస్ అయిపోతే 75% కాంపెన్సేట్ చేస్తాను, 5th ఇయర్ లాస్ అయిపోతే 50% కాంపెన్సేట్ చేస్తాను, మీరు జిఎస్టీని ఒప్పుకోండి అని చెప్పి రాష్ట్రాలకి నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఎప్పుడైతే ఇలా కాంపెన్సేట్ చేస్తానని చెప్పి అన్నారో ఈ మాట విని అస్సాం అనే స్టేట్ ఫస్ట్ జిఎస్టీ బిల్ పైన సైన్ చేయడం జరిగింది.
అస్సాం తర్వాత జిఎస్టీ బిల్లు పైన సంతకం పెట్టిన సెకండ్ స్టేట్ ఎవరు అంటే బీహార్. ఇక అస్సాము బీహార్ తర్వాత జిఎస్టీ పైన సంతకం పెట్టినటువంటి థర్డ్ స్టేట్ ఎవరు అంటే జార్ఖండ్. వీళ్ళందరూ జిఎస్టీ బిల్లుపై సంతకం పెట్టారు. అప్పటికే జిఎస్టీ సగం రాష్ట్రాలు అంటే తర్వాత సగం రాష్ట్రాలు ఒప్పేసుకున్నాయి. ఇలా సగం రాష్ట్రాలు ఒప్పుకున్న తర్వాత జిఎస్టీ బిల్లు పైన లాస్ట్ సంతకం పెట్టినటువంటి స్టేట్ జిఎస్టీ బిల్ 122 జిఎస్టీ బిల్ పైన లాస్ట్ సంతకం పెట్టిన స్టేట్, లాస్ట్ సైన్ పెట్టిన స్టేట్ ఎవరు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు పెట్టారు. అయితే ఆ పాటికి నరేంద్ర మోదీకి కావాల్సిన హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ మెజారిటీ వచ్చేసిన తర్వాత బిల్లు 2016 సెప్టెంబర్ 8న రాష్ట్రపతి గారి సంతకం కోసం వెళ్ళింది. 2016 సెప్టెంబర్ 8న ఆ రోజున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎవరైతే ఉన్నారో ప్రణబ్ ముఖర్జీ గారు 122 జిఎస్టీ బిల్ పైన సంతకం పెడితే ఆ 122 జిఎస్టీ బిల్ కాస్త 101 గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అయింది. సో జిఎస్టీ బిల్ నెంబర్ ఏమో 122 అయితే జిఎస్టీ యాక్ట్ నెంబర్ ఏమో 101 అని చెప్పొచ్చు. 122 బిల్ నెంబర్ కాస్త 101 యాక్ట్ అయింది. సో ఈ 101 జిఎస్టీ యాక్ట్ అయింది. ఈ 101 గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ద్వారా ఈ 101 జిఎస్టీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 269A 279A 246A అనే ఆర్టికల్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ అయినాయి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 269A 279A 246A అనే ఆర్టికల్స్ యాడ్ అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 268A అనే ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది డిలీట్ అయింది. సో 101 జిఎస్టీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 3 ఆర్టికల్స్ యాడ్ అయినాయి, ఒక ఆర్టికల్ పోయింది. ఈ 122 జిఎస్టీ అనేది బిల్ కాస్త 101 అయింది. ఈ 101 జిఎస్టీ యాక్ట్ అనేది 2017 జూలై 1 నుంచి ఇంప్లిమెంట్లో వచ్చింది. సో 2017 జూలై 1 నుంచి జిఎస్టీ ఏదైతే ఉందో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది నేషనల్ వైడ్లో ఇంప్లిమెంట్ అయింది. మరి 122 జిఎస్టీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 101 ద్వారా యాక్ట్ అయిపోయి ఇంప్లిమెంట్ అయింది. అందుకే 2017 జూలై 1 ఉంది కదా, 2017లో జూలై 1 ఉంది కదా, ఆ రోజు జిఎస్టీ ఇంప్లిమెంట్ అయింది కాబట్టి జూలై 1ని మనము నేషనల్ జిఎస్టీ డేగా పిలుస్తాం. నేషనల్ జిఎస్టీ డే ఎప్పుడన్నా జూలై 1. చార్టర్డ్ అకౌంట్స్ డే ఎప్పుడన్నా జూలై 1. ఫార్మర్స్ డే ఎప్పుడన్నా జూలై 1. డాక్టర్స్ డే ఎప్పుడన్నా కూడా జూలై 1. ఫార్మర్స్ డే అంటే అగ్రికల్చర్ డే. వరల్డ్ అగ్రికల్చర్ డే జూలై 1. చార్టర్డ్ అకౌంట్స్ డే జూలై 1. డాక్టర్స్ డే జూలై 1. ఎస్బీఎఫ్ ఫార్మేషన్ డే జూలై 1. ఇప్పుడు నేషనల్ జిఎస్టీ డే ఎప్పుడు అన్నా జూలై 1. సో జూలై 1ని మనం నేషనల్ జిఎస్టీ అని చెప్పి అంటాం. ఇక జిఎస్టీ రానే వచ్చింది. ఇప్పుడు అన్ని రకాల గూడ్స్ పైన అండ్ అన్ని రకాల సర్వీసెస్ పైన మనం ట్యాక్స్ వేయాలి. అలా వేయడానికి లిటరల్గా జిఎస్టీ రాకన్నా ముందు మనం డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ ట్యాక్స్లు కట్టేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు సర్వీస్ ట్యాక్స్ కట్టేవాళ్ళం, సినిమాకి వెళ్ళినప్పుడు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కట్టేవాళ్ళం, షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు సేల్స్ ట్యాక్స్ కట్టేవాళ్ళం. ఇలా డిఫరెంట్ ఏరియాలకు వెళ్ళినప్పుడు డిఫరెంట్ ట్యాక్స్లు కట్టేవాళ్ళం. కానీ ఇప్పుడేంటి, మనం ఎక్కడికి వెళ్ళినా కామన్గా ఒకే ట్యాక్స్ కడితే సరిపోతుందని చెప్పి జిఎస్టీని మన వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. అయితే ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీస్ పైన ట్యాక్స్ వేయాలి. అయితే అన్ని గూడ్స్ అన్ని సర్వీసెస్ ఒకటి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో ఉన్నాం, సఫనకేషన్ వస్తుంది.
సమ్మర్లో ఉన్నాం, సఫనికేషన్ వస్తుంది, ఎండలు బాగా కాస్తున్నాయి. ఈ ఎండలు బాగా కాసినప్పుడు ఒకడేమో ఫ్యాన్ కొనుక్కున్నాడు, మరొకడేమో ఏసీ కొనుక్కున్నాడు, మరొకడేమో విసనగర కొనుక్కున్నాడు. విసనగర పైన ఏసీ పైన ఒకేలాంటి ట్యాక్స్ వేయడం మంచిది కాదు. ఏసీ పైన ఎక్కువ ట్యాక్స్ వేయాలి, విసనగర పైన తక్కువ ట్యాక్స్ వేయాలి. అలా అని చెప్పి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లోని ఒక స్లాబ్ కాకుండా డిఫరెంట్ స్లాబులు మేక్ చేయాల్సి వచ్చింది. అలాగే అన్ని సర్వీసులు ఒకటే కాదు, సర్వీసులు వేరుగా ఉంటాయి. సినిమా థియేటర్కి వెళ్ళి బాల్కనీలో నుంచి సినిమా చూడడము, నేలలో కూర్చొని సినిమా చూడడము రెండూ ఒకటి కాదు. బాల్కనీలో సినిమా చూసేవాడు రిచ్ అయితే, నేలలో కూర్చొని చూసేవాడు పూర్. మరి ఇద్దరిపైన మనం కామన్గా ఒకేలాంటి జిఎస్టీ వేయడము ధర్మం కాదు. కాబట్టి జిఎస్టీలోని ఎలాంటి ట్యాక్సెస్ వేయాలి, ఎంత పర్సెంట్ వేయాలి అనే నిర్ణయాలు ఒక్కరు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము ఇద్దరూ కలిపే డిసిషన్ తీసుకోవాలి. కాబట్టి ఈ జిఎస్టీలోని రాష్ట్రాలు కేంద్రము ఇద్దరూ కలిసి మాట్లాడుకొని డిసిషన్స్ మేక్ చేయడానికి జిఎస్టీ కౌన్సిల్ రావడం జరిగింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 279A ఏదైతే ఉందో అది మన జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తుంది. ఈ జిఎస్టీ కౌన్సిల్ యొక్క సెక్రటరియట్ న్యూఢిల్లీలో ఉంది. 101 జిఎస్టీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం జిఎస్టీ వచ్చినటువంటి 60 రోజుల్లోపు ఖచ్చితంగా జిఎస్టీ కౌన్సిల్ అనేది ఫామ్ అవ్వాలి. ఈ జిఎస్టీ కౌన్సిల్కి చైర్పర్సన్గా యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. అలాగే జిఎస్టీ కౌన్సిల్కి మెంబర్గా ఆల్ స్టేట్స్ ఫినాన్స్ మినిస్టర్స్ ఉంటారు. ఈ జిఎస్టీ కౌన్సిల్లో నిర్ణయాలు 3/4 మెజార్టీతో పాస్ అవుతాయి. అంటే అర్థం ఏంటి? జిఎస్టీ కౌన్సిల్ మొత్తాన్ని మనం 4 అనుకుంటే దాంట్లో 3 పార్ట్స్ ఒప్పుకోవాలి. ఈ 3 పార్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకుంటే 1/3 మెజార్టీ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకుంటే 2/3 మెజార్టీ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకుంటే 1/3 మెజార్టీ, స్టేట్ ఒప్పుకుంటే 2/3 మెజార్టీ వస్తుంది. ఇలా వీళ్ళిద్దరు ఒప్పుకుంటే 3/4 మెజార్టీ వచ్చేసి జిఎస్టీ కౌన్సిల్లో డిసిషన్స్ అనేవి మేక్ అవుతాయి. అంటే జిఎస్టీ కౌన్సిల్ ఎందుకు ఎస్టాబ్లిష్ అయిందంటే టు మేక్ జిఎస్టీ స్లాబ్ రేట్స్ ఇన్ ఇండియా. సో జిఎస్టీలోని స్లాబ్ రేట్స్ని మేక్ చేయడానికి, టు మేక్ జిఎస్టీ స్లాబ్ రేట్స్ ఇన్ ఇండియా అండ్ టు చేంజ్ జిఎస్టీ రేట్స్ వెన్ దేర్ ఈస్ నీడ్. సో అవసరమైనప్పుడు జిఎస్టీ రేట్లు చేంజ్ చేయడానికి, అలాగే జిఎస్టీ స్లాబుల్ని మేక్ చేయడానికి జిఎస్టీ కౌన్సిల్ ఫామ్ అవ్వడం జరిగింది. జిఎస్టీ కౌన్సిల్ చైర్మన్ ఏమో యూనియన్ ఫినాన్స్ మినిస్టర్, మెంబర్స్ ఏమో ఆల్ స్టేట్స్ ఫినాన్స్ మినిస్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ 1 by 1 మీటింగ్ పెట్టుకున్న టైంలో జిఎస్టీ కౌన్సిల్ 4th మీటింగ్ ఏదైతే ఉందో ఈ 4th మీటింగ్లోని గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయడానికి మొత్తం 5, 12, 18, 28 5%, 12%, 18%, 28% అనే ఈ స్లాబులను తీసుకొని రావడం జరిగింది. ఈ 5, 12, 18, 28లో 5, 12, 18, 28లో లేని థింగ్స్ని జీరోలో పెట్టారు. ఇలా పెట్టినప్పుడు ఒక ధర్మాన్ని ఫాలో అయ్యారు. ఏంటా ధర్మం అంటే, ట్యాక్స్ వేసినప్పుడు ధనవంతుడికి మేలు జరిగినా పర్వాలేదు కానీ పేదవాడికి అన్యాయం జరగకూడదు అన్నటువంటి ఒక థియరీని ఫాలో అయ్యి ధనవంతులు పేదవాళ్ళు కామన్గా వాడే రైస్ పైన, వెజిటేబుల్స్ పైన, చికెన్ పైన, ఎగ్స్ పైన, పాలు పైన, ఇలాంటి బేసిక్ థింగ్స్ పైన 0% జిఎస్టీ వేశారు. వాస్తవానికి స్టార్టింగ్లో రైస్ పైన 0% జిఎస్టీ వేశారు.
అంటే రైస్ పైన ప్రభుత్వాలకి జిఎస్టీ వచ్చేది కాదు. మరి తర్వాత ప్రభుత్వాలు ఏమనుకున్నారేమో తెలియదు కానీ 25 కేజీలు రైస్ బ్యాగ్ పైన కూడా 5% జిఎస్టీ వేయడం జరిగింది. ఎందుకు ఎట్లా వేశారంటే అప్పటి వరకు ఆదాయం లేని రైస్ బ్యాగ్ పైన ఆదాయం సంపాదిద్దామని చెప్పి రాష్ట్రాలు అనుకున్నాయేమో. ప్రజలందరూ రైస్ కామన్గా తింటారు, రైస్ పైన మనకు ఆదాయం రాకపోతే ఎలాగని చెప్పి రాష్ట్రాలు కేంద్రం ఫీల్ అయ్యిందేమో. వాళ్ళు ఫీల్ అయ్యి జిఎస్టీ కౌన్సిల్ నెక్స్ట్ మీటింగ్లో, అంటే ఐ థింక్ 52, 53 ఆ మీటింగ్లో ఏం చేశారు, 25 కేజీల రైస్ బ్యాగ్ పైన కూడా జిఎస్టీ వేశారు. అప్పుడు మిల్లర్లు తెలివిగా ఏం చేశారు, రైస్ బ్యాగ్ యొక్క వెయిట్ని 26 కేజీలు చేశారు. అందుకే ఈరోజు రైస్ బ్యాగ్ వెయిట్ 26 కేజీలు అయింది. ఎందుకు 26 కేజీలు అయిందంటే 25 కేజీల బ్యాగ్ పైన 25 కేజీల రైస్ బ్యాగ్ పైన జిఎస్టీ ఉంది, 26 కేజీల రైస్ బ్యాగ్ పైన జిఎస్టీ లేదు, ఇప్పటి వరకు లేదు. మళ్ళీ రేపొద్దున జిఎస్టీ కౌన్సిల్ వారు మీటింగ్ పెట్టుకొని మిల్లర్లు మన 25 కేజీల రైస్ బ్యాగ్ పైన జిఎస్టీ వేస్తే వాళ్ళు తెలివిగా రైస్ బ్యాగ్ 26 కేజీలు చేశారు. ఇప్పుడు మనకు ఆదాయం రావట్లేదు, మనకు ఆదాయం రావాలంటే 26 కేజీల రైస్ బ్యాగ్ పైన కూడా జిఎస్టీ వేస్తున్నట్టు వాళ్ళు జిఎస్టీ కౌన్సిల్లో ప్రపోజ్ చేస్తే అప్పుడు 26 కేజీల రైస్ బ్యాగ్ పైన కూడా జిఎస్టీ వస్తుంది. తర్వాత ప్రభుత్వం చూస్తుంది మనం 25 కేజీల పైన జిఎస్టీ వేస్తే 26 కేజీలు చేశారు, 26 కేజీల రూపాయలు జిఎస్టీ వేస్తే వాళ్ళు 27 కేజీలు చేశారని చెప్పి ప్రభుత్వం ఎదురు ఏం చేస్తుంది, రైస్ అది ఎన్ని కేజీల బ్యాగ్ అయినా జిఎస్టీ కామన్ అని చెప్తుంది. ఎందుకంటే ఆదాయం కావాలి రాష్ట్రాలకి. సో ఇలా ఇక 5% ఏం పెట్టారు, రెస్టారెంట్లో బిల్ 5%, అలాగే ఎకానమీ క్లాస్ ఫ్లైట్ టికెట్ 5%, ఇవన్నీ కూడా పెట్టారు. అలా ట్రాన్స్పోర్ట్ అవి కూడా 5% పెట్టారు. 12%లో బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్ 12% పెట్టారు. షాపింగ్ మాల్లో ఎక్కువ బిల్స్ ఉన్న బట్టలు 12%లో పెట్టారు. 18లో ఏం పెట్టారు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, వాక్యూమ్ క్లీనర్లు, హెయిర్ డ్రైయర్లు, ఇవన్నీ కూడా 18లో పెట్టారు. 28లో పెట్టినవి ఏంటి, పనికి మళ్ళీ ఉన్నాయి కదా, సిగరెట్లు, టొబాకో, పాన్ మసాలా, క్యాషినో, బెట్టింగ్లు, ఇవన్నీ కూడా 28లో పెట్టారు. ఇలా 0, 5, 12, 18, 28 అని చెప్పి 5 స్లాబ్లుగా పెట్టారు. వాస్తవానికి ప్రపంచంలో ఎక్కడా కూడా లేని జిఎస్టీ స్లాబ్ మన కంట్రీలోనే ఉంది. సో హైయెస్ట్ జిఎస్టీ స్లాబ్ ఇన్ వరల్డ్ ఎక్కడ ఉందంటే ఇండియాలో ఉంది, 28%. ఈరోజు అరౌండ్ 150+ కంట్రీస్లో జిఎస్టీ అనేది ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఈరోజు అరౌండ్ 150+ కంట్రీలోని గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఈ 150+ కంట్రీస్లో కూడా ఎక్కడా లేని జిఎస్టీ స్లాబ్ రేట్ ఇండియాలో ఉంది. జిఎస్టీని ఫస్ట్ టైం తీసుకొచ్చినటువంటి కంట్రీ ఎవరు అంటే ఫ్రాన్స్. ఫ్రాన్స్ వాళ్ళు తీసుకొచ్చారు. అయితే ఇలా జిఎస్టీ కోసం మొత్తం 5 స్లాబులు మేక్ చేశారు. 0, 5, 12, 18, 28గా మేక్ చేశారు. అయితే కొన్ని థింగ్స్కి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఉంది, ఆల్కహాల్ పైన గవర్నమెంట్ వాళ్ళు జిఎస్టీ వేయలేదు. ఆల్కహాల్ పైన గవర్నమెంట్ వాళ్ళు జిఎస్టీ వేయలేదు కాబట్టి ఆల్కహాల్ పైన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ వేసుకుంటున్నారు. నిజంగా ఆల్కహాల్ పైన కానీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వేస్తే మందు బాటిల్ రేటు చాలా చీప్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ఫిషర్ బియర్ ఉంది. జనరల్గా కింగ్ఫిషర్ బియర్ తయారయ్యేది 30 రూపాయలకి. ఈ కింగ్ఫిషర్ బియర్ తయారయ్యేది 30 రూపాయలకి. ఈ 30 రూపాయల పైన గవర్నమెంట్ వాళ్ళు 28% ట్యాక్స్ వేస్తే, 30 రూపాయల పైన గవర్నమెంట్ వాళ్ళు 28% ట్యాక్స్ వేస్తే 30 రూపాయలకి 10% 3 రూపాయలు, 20% 6 రూపాయలు, 8% అంటే ₹2.40. ఎంత ఇప్పుడు ₹8.40 వస్తుంది. ఈ ₹8.40 అంటే అప్పుడు ఎంత వస్తుంది, బీర్ ₹38.40 వస్తుంది బీర్. ఈ ₹8.40లో ₹4.20 స్టేట్ జిఎస్టీ, మరి ₹4.20 సెంట్రల్ జిఎస్టీ నుంచి పంచుకోవాలి. అంటే అర్థం ఏంటి, ఆల్కహాల్, బీర్, ఆల్కహాల్ అన్నీ కూడా జిఎస్టీలోకి వచ్చేస్తే మార్కెట్లో జిఎస్టీ రేట్లు ఆ బీర్ రేట్లు, మందు రేట్లు బాగా తగ్గిపోతాయి. వాస్తవానికి ఆల్కహాల్ని జిఎస్టీలోకి తీసుకొద్దామని చెప్పి మాట్లాడేవన్నీ కూడా జిఎస్టీ కౌన్సిల్లో ఫామ్ అవ్వాలి. ఆల్కహాల్ని జిఎస్టీలోకి తేవాలి అంటే ముందు జిఎస్టీ కౌన్సిల్ పర్మిషన్ ఉండాలి. ఈ
ఈ ఆల్కహాల్ పైన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్ వేసుకుంటారు, సెంట్రల్ వాళ్ళకి సంబంధం లేదు. మరి సెంట్రల్ వాళ్ళకి సంబంధం లేని ఆల్కహాల్ పైన ట్యాక్స్ వేస్తాము, జిఎస్టీలోకి తెస్తాము, సగం స్టేట్కి ఇవ్వండి, సగం సెంట్రల్కి ఇవ్వండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే స్టేట్లు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోవు కదా. స్టేట్లు ఒప్పుకోకపోతే 2/3 మెజారిటీ రాదు కదా. అందుకు ఆల్కహాల్కి జిఎస్టీ అనేది లేదు. సో ఆల్కహాల్ ఈజ్ ఎగ్జంప్షన్. ఆల్కహాల్ ఈజ్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ జిఎస్టీ. ఆల్కహాల్కి పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, పెట్రోలియం ప్రొడక్ట్స్ కూడా జిఎస్టీ లేదు. వాస్తవానికి పెట్రోలియం పైన కానీ మనం జిఎస్టీలు వేస్తే, 60-70 రూపాయలకి మనకి పెట్రోల్ డీజిల్ అవైలబుల్ అవుతుంది. బట్ ఈ పెట్రోల్ పైన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వేసుకుంటున్నారు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వేసుకుంటున్నారు. ఒక్కొక్కరు 30-32 రూపాయలు, వీళ్ళకి 30 రూపాయలు, 32 రూపాయలు ఇలా వేసుకొని 4 రూపాయలు డీలర్ కమిషన్ ఇచ్చి, ₹1 రోడ్ ట్యాక్స్ ఇచ్చి పెట్రోల్ రేట్ని 110-115 ఇలా చేస్తూ ఉన్నారు. ఒకవేళ పెట్రోల్ని కానీ జిఎస్టీలో తీసుకొస్తే కేంద్రానికి రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు తగ్గిపోతాయి. మరి కేంద్రానికి రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు తగ్గిపోయినప్పుడు జిఎస్టీ కౌన్సిల్ ఒకవేళ బిల్లు పెట్టినా కేంద్రం ఒప్పుకోదు, రాష్ట్రాలు ఒప్పుకోవు. ఈ రెండు జరుగుతాయి కాబట్టి పెట్రోల్కి జిఎస్టీ వేయలేదు. సో ఆల్కహాల్కి జిఎస్టీ ఎగ్జంప్షన్ ఉంది, పెట్రోల్కి జిఎస్టీ ఎగ్జంప్షన్ ఉంది. వీటితో పాటు స్మాల్ బిజినెస్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, దాని అర్థం 40 లక్షల కన్నా తక్కువ యాన్యువల్ టర్న్ ఓవర్ ఎవరికైతే ఉంటుందో, 40 లక్షల కన్నా తక్కువ యాన్యువల్ టర్న్ ఓవర్ ఎవరికైతే ఉంటుందో, 40 లక్షల కన్నా తక్కువ యాన్యువల్ టర్న్ ఓవర్ ఉన్న సంస్థల పైన కూడా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ అనేవి లేవు. ఇలా కొన్ని థింగ్స్కి ఏం చేశారు, జిఎస్టీని ఎగ్జంప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. సో జిఎస్టీలోకి రాని వాటిపైన ఏం చేస్తున్నారు, ప్రజెంట్ వ్యాట్ వేసుకుంటున్నారు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వేస్తున్నారు. జిఎస్టీ ద్వారా ఎంతైతే డబ్బు వచ్చిందో ఆ డబ్బుని సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ జిఎస్టీ సిజిఎస్టీ, స్టేట్ గవర్నమెంట్ ఎస్జిఎస్టీగా ఇంపోజ్ చేస్తున్నారు. ఒకవేళ 2 or more స్టేట్స్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ అయితే ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీగా ఇంపోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. వాస్తవానికి జిఎస్టీ 2017 జూలై 1 వచ్చింది. 2017 జూలై 1 జిఎస్టీ వచ్చింది. ఇప్పటికి అరౌండ్ ఒక 8 years అవుతుంది. జిఎస్టీ వచ్చి అరౌండ్ 8 years అవుతున్నా జిఎస్టీని ఎలా పే చేయాలి, ఎలా పే చేయకూడదు విషయం పైన ఇప్పుడు కూడా పీపుల్కి అవేర్నెస్ లేదు. ఆ పీపుల్కి అవేర్నెస్ చేసే ప్రయత్నం ప్రభుత్వాలు కూడా చేయట్లేదు. వాస్తవానికి మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ ఎంఆర్పి కన్నా మనం ఎక్కువ పెట్టి ప్రోడక్ట్లు కొనకూడదు. కానీ చాలా రెస్టారెంట్స్లో చాలా థింగ్స్లో వాటర్ బాటిల్ పైన డ్రింక్ బాటిల్ పైన కూడా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అసలు వాటర్ బాటిల్ పైన డ్రింక్ బాటిల్ పైన జిఎస్టీలు వేయకూడదు. ఒకవేళ జిఎస్టీ వేశారు అంటే దాన్ని మనము మార్కెట్ మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ కన్నా మనం మార్కెట్లో ఎక్కువ పెట్టుకుంటున్నాము. ఈ రోజుని మీరు చెక్ చేసుకోండి, వాటర్ బాటిల్కి డ్రింక్ బాటిల్కి మీరు ఎట్టి పరిస్థితులు కూడా జిఎస్టీలు పే చేయొద్దు. ఒకవేళ వారు జిఎస్టీలు వేసి కానీ మిమ్మల్ని పే చేయమని చెప్తే మీరు వాడిపైన జిఎస్టీ కౌన్సిల్కి జిఎస్టీ కమిషనరేట్ కంప్లైంట్ చేయండి. వాళ్ళు వచ్చి వాళ్ళ పని ఏంటో చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నా లైఫ్లో జరిగింది ఏంటో. మేము హైదరాబాద్లో నేను నా ఫ్రెండ్ ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసాం. ఒక బిర్యానీ 300 రూపాయలు, ఒక తందూరి 450 రూపాయలు, ఒక స్టార్టర్ 2 చెప్పాం. ఇద్దరు వెళ్ళాం, 2 కూల్ డ్రింక్స్ చెప్పాం, ఒక వాటర్ బాటిల్ చెప్పాం. సో ఇది మా బిల్లు ఇప్పుడు మొత్తం ఎంత అంటే 8-10 అయింది కదా. ఈ 8-10 రూపీస్ బిల్ ఏదైతే ఉందో ఈ 8-10 రూపీస్ బిల్ పైన వాడు 5% జిఎస్టీ వేశాడు. 8-10 రూపీస్ పైన వాడు 5% జిఎస్టీ వేసి సుమారు 40.5 పైసా అని చెప్పి మొత్తం 851 రూపాయలకి బిల్లు ఇచ్చాడు. ప్రస్తుతానికి ఇలా జిఎస్టీలు వేయడం తప్పు. జనరల్గా జిఎస్టీ ఎలా వేయాలి, 300 రూపాయలేమో బిర్యానీ, 400 రూపాయలేమో తందూరి, 2 కలిపితే 750 రూపాయలు. ఈ 750 రూపాయల పైన 5% జిఎస్టీ వేసి ఎంత వస్తుంది, అప్పుడు 38 వచ్చింది అనుకోండి. 788 పైన 40 రూపీస్ ప్లస్ 10 రూపీస్ వేయాలి. ఇది జిఎస్టీ వేసే పద్ధతి. ఎంత వస్తుంది అప్పుడు 788, 798, 798 ప్లస్ 40 ఎంత 838 ఇలా వేయాలి. కానీ మనకు అక్కడ ఏం చేశాడు, ఒక 3 రూపాయలు జిఎస్టీ ఎక్స్ట్రా వేసాడు. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇవేమీ పట్టించుకోము, చూడం.
ఏమీ పట్టించుకోము, చూడము, నచ్చినట్టు కట్టొస్తాం. ఇలా మనం కట్టొచ్చాము అంటే వాటర్ బాటిల్ పైన, డ్రింక్ బాటిల్ పైన మనం జిఎస్టీలు కడతా ఉన్నట్టు, ఇలా జిఎస్టీలు కట్టడం అనేది తప్పు, కట్టకూడదు. సో మీ రెస్టారెంట్లో ఓనర్ని అడిగి, మీరు ఆ ఓనర్ను ఎవరిని అడిగితే ఆయన మీకు ఏం చేస్తాడు, అపాలజీ కూడా చెప్తాడు. ఇలా ఇలా జిఎస్టీలో వేసిన తర్వాత అక్కడ ఉన్న నా ఫ్రెండ్ ఒక యాప్టిట్యూడ్ ఫ్యాకల్టీ, ఆ ఫ్యాకల్టీకి ఇచ్చాను, మాస్టారు జిఎస్టీ చూడండి ఎలా ఉంది ఏంటని చెప్పి. ఆయన జనరల్గా ఏం చూస్తారు, క్వాంటి ఫ్యాకల్టీ కదా, పర్సంటేజ్లు ఎడిషన్ చూశారు, సరిపోయింది మాస్టర్ కడదామని చెప్పి అన్నారు. ఇప్పుడు మనం ఎకనామిక్స్ ఫ్యాకల్టీస్ కదా, మనం ఏం చెప్పాము, అబ్బాయి లేదు మాస్టారు జిఎస్టీ తప్పేశారని చెప్పి వెయిటర్ని పిలిచి, ఎరా బాబు నువ్వు వాటర్ బాటిల్, డ్రింక్ బాటిల్ పైన ఎందుకు జిఎస్టీలు వేసావు, వేయకూడదు కదా, తప్పు కదా అని చెప్పి అడిగాం. అడిగితే ఆయన వచ్చి ఏం చెప్పాడు, సార్ నాకు తెలియదండి, మా మేనేజర్ గారు అడగండి చెప్పి వాళ్ళ మేనేజర్ గారు వచ్చారు. వాళ్ళ మేనేజర్ గారు వస్తే వాళ్ళ మేనేజర్ గారితో మాట్లాడాం. ఏమైనా మాట్లాడామంటే, అసలు మీరు ఎందుకు వాటర్ బాటిల్ పైన, డ్రింక్ బాటిల్ పైన జిఎస్టీ వేస్తారు అని చెప్పి అడిగితే, ఆ మేనేజర్ చాలా ఆరోగ్యంగా ఏం చెప్పాడు, మీరు ఏసీలోకి వచ్చి మీకు సర్వీస్ ఇచ్చి మీకు ఏసీ పెట్టి ఇంత చేస్తున్నాము, మీరేమో 5% చేసుకుని అడుగుతున్నారు అని చెప్పి అన్నారు. అసలు యాక్చువల్లీ మీరు వండిన ఫుడ్ ఏదైతుందో ఆ వండిన ఫుడ్కి మీరు 5% జిఎస్టీ వేసుకోండి. వాటర్ బాటిల్కి, డ్రింక్ బాటిల్కి జిఎస్టీ నువ్వెవడవి, అసలు ఎందుకు వేస్తావు అని చెప్పి నేను, మాస్టర్ ఫోన్ తీయండి జిఎస్టీ కమిషనర్ కంప్లైంట్ చేద్దామని చెప్పి కొంచెం సీరియస్గా మాట్లాడితే, అప్పుడు ఆ ఓనర్ వచ్చాడు కదా మేనేజర్, ఆ మేనేజర్ వచ్చి సారీ సార్ తప్పు అయిపోయింది, మీరు మాకు బిల్లు కట్టకపోయినా పర్వాలేదు వెళ్ళిపోండి సార్ అని చెప్పి అన్నాడు. బట్ మేము అట్లా వెళ్ళిపోలేదు, ఆ ₹3 తగ్గించేసి ఆ రిమైనింగ్ బిల్ కట్టి రావడం జరిగింది. సో మీరు కూడా బయటికి వెళ్ళిపోతున్నప్పుడు మోసపోతూ ఉంటారు, మీరు మోసపోకుండా జాగ్రత్తలు పడండి. అలాగే వైజాగ్లో, విశాఖపట్నంలో ఒక రెస్టారెంట్లో ఏం జరిగింది, మళ్ళీ మా కొలీగ్ వాళ్ళ వైఫ్ కన్సీవ్ అయితే తను ఒక రెస్టారెంట్లో మాకు ఫుడ్ పార్టీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మేము మండీకి వెళ్ళాం, అది మండీ రెస్టారెంటు. మీ అందరం కూడా వెళ్ళాం, ఒక ₹3000 మిక్స్డ్ నాన్ వెజ్ మండీ చెప్పాం. మొత్తం 5 మెంబర్స్ వెళ్ళాం, 520s డ్రింక్ బాటిల్ చెప్పాం. అలాగే ఒక 3 వాటర్ బాటిల్ చెప్పాం, ₹60. మొత్తం బిల్ 3160 కదా. చూడండి, ఈ 3160 పైన వాడు ఏం చేశాడంటే 5% సర్వీస్ ట్యాక్స్ వేసి, 5% సర్వీస్ ట్యాక్స్ వేసి, ఇంకో 5% జిఎస్టీ వేసాడు. వాస్తవానికి జిఎస్టీ అంటేనే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. 5% సర్వీస్ ట్యాక్స్, 5% సర్వీస్ ట్యాక్స్ ఎంత, ఒక 158, 5% జిఎస్టీ 158 ఇలా వేసి వాడు మాకు బిల్ ఇచ్చాడు. అప్పుడు కూడా బీయింగ్ ఎకానమీ ఫ్యాకల్టీ, ఎకానమీ తెలిసిన పర్సన్స్ అని మనం ఏం చేయకూడదు, 80% ఇలాంటి పిచ్చి పనులు యాక్సెప్ట్ చేయకూడదు. ఇక్కడ వాడు 5% సర్వీస్ ట్యాక్స్ చేయడంతో పాటు ఇంకేం చేశాడు, వాటర్ బాటిల్కి, డ్రింక్ బాటిల్ పైన కూడా మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ పైన కూడా వాడు 5% జిఎస్టీ వేసి కస్టమర్ని చీట్ చేస్తూ ఉన్నాడు. ఆ రోజు కూడా గొడవ పెట్టుకొని బిల్లులో 30% డిస్కౌంట్ తీసుకున్నాం. ఇట్లా జరుగుతూ ఉంది సొసైటీలో. జిఎస్టీలో జరిగే కరప్షన్ మీరు ఏం చేయాలి, అవాయిడ్ చేయాలి. మనం ఇంటలెక్చువల్గా ఉంటూ ఇలాంటి కరప్షన్ కంట్రోల్ చేయగలగాలి. అయితే ఇలాంటి కరప్షన్లు, ఇలాంటి ఇల్లీగల్ థింగ్స్ జరుగుతున్నాయని చెప్పి యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు ఆ విషయాన్ని క్యాచ్ చేసుకొని, యూనియన్ గవర్నమెంట్ వాళ్ళకి ఈ బిల్లులు మొత్తం రీచ్ అయ్యే విధంగా, ఈ బిల్లులు మొత్తం యూనియన్ గవర్నమెంట్కి రీచ్ అయ్యే విధంగా యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు ఒక యాప్ని డెవలప్ చేశారు. ఆ యాప్ పేరు ఏంటంటే మేరా బిల్ మేరా అధికార్. మేరా బిల్ మేరా అధికార్ అని చెప్పి ఒక యాప్ని డెవలప్ చేసి, ఈ యాప్తో వాళ్ళు ఇలాంటి బిల్స్ అన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. సో మనకి కూడా ప్లే స్టోర్లో మేరా బిల్ మేరా అధికార్ యాప్ ఉంటుంది. మేరా బిల్ మేరా అధికార్ యాప్లో మనము జిఎస్టీ కట్టిన తర్వాత ఈ బిల్లుకి ఫోటో తీసి ఈ బిల్లుని మనం యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత జిఎస్టీ టీం ఏదైతే ఉందో ఆ జిఎస్టీ టీము జిఎస్టీ ఎలా వేశారు, తప్పేశారో లేదో చెక్ చేసుకొని, ఒకవేళ తప్పేస్తే ఆ ఇన్స్టిట్యూషన్కి, ఆ రెస్టారెంట్కి నోటీసులు పంపిస్తుంది. మరి మన యాప్లో మనం బిల్ అప్లోడ్ చేసాం కదా, బిల్ అప్లోడ్ చేస్తున్న మనల్ని ప్రమోట్ చేయడానికి, మనల్ని ప్రోత్సహించడానికి ఆ లక్కీ డిప్ తీసి ₹1 crore పర్ హెడ్ ఇద్దరికి ఇచ్చారు అట్లా. సో జిఎస్టీ బిల్స్ని మేరా బిల్ మేరా అధికార్ యాప్లో ఎవరైతే అప్లోడ్ చేశారో, అప్లోడ్ చేసినటువంటి ఇద్దరికి ఎవ్రీ మంత్ లక్కీ డిప్లు తీసి ఎవ్రీ ఒక పర్సన్కి ₹1 crore పర్ హెడ్ ఇచ్చారు వీళ్ళిద్దరికి. తర్వాత టాప్ 10 లక్కీ కస్టమర్లకి ₹10 లక్షలు ఇచ్చారు.
ఇలాంటి ప్రోగ్రామ్స్తో దేశంలో జరిగే జిఎస్టీని కంట్రోల్ చేద్దామని చెప్పి ప్రభుత్వాలు యాప్ను లాంచ్ చేసిన ఈ యాప్ పైన పెద్దగా ప్రోగ్రెస్ ఏం రాలేదు. 145 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఈ యాప్ ఉందని చెప్పి పెద్దగా ఎవరికి తెలియదు. ఎవ్రీ మంత్ ఒక 60-70 వేలు మాత్రమే అప్లికేషన్స్ జిఎస్టీ ఫొటోస్ అన్నీ కూడా గవర్నమెంట్కి వెళ్ళేవి. ఇంకా ప్రజెంట్ ఆ యాప్ కూడా వర్క్లో లేదు, ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా ఆ యాప్ని కంబ్యాక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కట్టిన జిఎస్టీలు ఏం చేయాలి, ఆ యాప్లో అప్లోడ్ చేస్తే అక్కడ మీకు అదృష్టం ఉందంటే మీకు 1 CR వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఈరోజు దేశంలో నడిచే అతిపెద్ద ఇండైరెక్ట్ ట్యాక్స్. దేశంలో అతిపెద్ద డైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే జిఎస్టీ. జిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇది జిఎస్టీ యొక్క ప్రపోజల్, రైట్? ఓకే, ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ వీడియోలోని రిమైనింగ్ థింగ్స్ ఏంటో కూడా మనం చూద్దాం. సారీ దానికన్నా ముందు కొన్ని ట్యాక్సెస్ ఉంటే చెప్తాను ఏంటో చూడండి. ఎగ్జిట్ ట్యాక్స్. ఎగ్జిట్ ట్యాక్స్ అంటే సో జనరల్గా డ్రైన్ ఆఫ్ వెల్త్ వేరు, డ్రైన్ ఆఫ్ బ్రెయిన్ వేరు. బ్రిటిష్ వారు ఉన్నప్పుడు భారతదేశంలో డ్రైన్ ఆఫ్ వెల్త్ జరిగింది. బ్రిటిష్ వాడు భారతదేశంలో సంపద మొత్తాన్ని ఇంగ్లాండ్ తీసుకెళ్ళిపోయాడు. అంటుంటారు బ్రిటిష్ వాడు లండన్లో తేస్ నదిలోని ఇండియా నుంచి సంపద అంతా పట్టుకుని పిండేవాడని చెప్తూ బ్రిటిష్ వాడు ఇండియాలో ఉన్నటువంటి గంగా నదిలో ఖాళీగా ఉన్నటువంటి స్పాంజిని ముంచి, బ్రిటిష్ వాడు ఇండియాలో ఉన్న గంగా రివర్లో స్పాంజిని ముంచి ఈ స్పాంజిని పట్టుకొని వెళ్ళి లండన్లో తేస్ నదిలో పిండేవాడని చెప్పి డ్రైన్ ఆఫ్ వెల్త్ అలా జరిగిందని చెప్పేవారు. ఇప్పుడు డ్రైన్ ఆఫ్ వెల్త్ అంటే సంపద వెళ్ళిపోవడం, డ్రైన్ ఆఫ్ బ్రెయిన్ అంటే ఇండియాలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ పవర్స్ అంతా కూడా, ఇండియాకి కాదని అబ్రాడ్ కంట్రీకి వెళ్ళిపోయి సెటిల్ అవుతున్నారు. సుందర్ పిచాయ్, సత్యం నాదెల్లా, రిషి సునాంక్ వీళ్ళందరూ కూడా అబ్రాడ్ కంట్రీకి వెళ్ళి వాళ్ళు సెటిల్ అవుతున్నారు. ఇలా అబ్రాడ్ కంట్రీకి వెళ్ళి వాళ్ళు సెటిల్ అయిపోయినప్పుడు ఇండియా యొక్క ఇంటలెక్చువల్ పవర్, ఇండియా యొక్క మేధాశక్తి, సంపద భారతదేశానికి కాకుండా ప్రపంచ దేశాలకు హెల్ప్ అవుతుందని చెప్పి మన యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు కంట్రీ దాటి బయటికి వెళ్ళినప్పుడు ఎగ్జిట్ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సరేనా? ఎగ్జిట్ ట్యాక్స్ అంటే డ్రైన్ ఆఫ్ బ్రెయిన్ అంటే తెలివైనటువంటి వ్యక్తులు దేశం దాటి బయటికి వెళ్ళిపోయినప్పుడు, ఆ తెలివైన వ్యక్తులు బయటికి వెళ్ళకుండా ఆపడం కోసము మన గవర్నమెంట్ వాళ్ళు ఇంపోజ్ చేసే ట్యాక్స్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఎగ్జిట్ ట్యాక్స్. ఇంకా మనం డిఫరెంట్ ట్యాక్సెస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ముందు వీడియోస్లో, అవి కూడా అబ్జర్వ్ చేయండి. రైటా? ఓకే.